హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటి పైనుంచి తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. సో మా ఇంట్లోకైతే కొంచెం కొత్త ఐటెం యాడ్ అవ్వబోతుందనమాట. సో చాలా రోజుల నుంచి మా ఆయన సోఫా కొనాలి అని ఆలోచనలో ఉన్నాడు. సో అది ఆర్డర్ పెట్టామన్నమాట. సో చాలా లైట్ వెయిట్ ఉండది అండ్ సింపుల్గా మోసుకొని వచ్చనమాట. అంత వెయిట్ ఏమి లేదు. సో సింపుల్గా మోసేశారు పైకి. అండ్ నేనైతే ఫస్ట్ ఇట్లా కాటన్ పరుపులు ఉంటాయి కదా, సో అలా తీసుకుందాం అనుకున్నాము. మళ్ళీ అది కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారనమాట. కాటన్ పరుపులు ఒక్కొక్కటి ఇక్కడ 4000 అలా చెప్పారు. మళ్ళీ ఈ సోఫా దగ్గరికి వస్తే మాకు ఆన్లైన్లో కొంచెం తక్కువ రేట్కే పడిందనమాట. అంటే సో ఇదైతే 3 రకాలుగా యూస్ చేసుకోవచ్చనమాట. సోఫా లాగా అండ్ బెడ్ అండ్ ఇంకొకటి అట్లా దివానా లాగా యూస్ చేసుకోవచ్చనమాట. సో ఇంకా ఎందుకులే పరుపు అనేసి ఇది ఆర్డర్ పెట్టేశాననమాట. సో మా అబ్బాయి కూడా చాలా రోజుల నుంచి ఇలా సోఫా కావాలి అనేసి, అంటే వేరే వాళ్ళ ఇంట్లో చూసి పక్కింట్లో సో వాళ్ళ ఇంట్లో ఉంది మనకు కావాలి అది అంటుంటే ఇంకా తీసేసుకున్నామన్నమాట. సో వచ్చిన తర్వాత వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఎవరిని కూర్చొనివ్వడం లేదనమాట. వాడే గెంతులేసుకుంటున్నాడు. ఫస్ట్ కొంచెం సేపు అలా ఉన్నాడనమాట. మళ్ళీ అందరినీ రానిచ్చాడు సోఫా దగ్గరికి. సో ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. అండ్ దానికి సోఫాకి వస్తాయి కదా పిల్లోస్. సో అదేంటబ్బా అలా అంత చిన్నదిగా వచ్చాయి అనుకున్నాను. పిల్లోస్ ఏంటి అంత ఫ్లాట్గా ఉన్నాయనుకున్నాను. బట్ అది కట్ చేసి ఇలా పెద్ద సైజులో వచ్చిందనమాట పిల్లో కూడా. సో మనకి ఇలా సోఫాలు తీసి ఇలా అలవాటు పెద్దగా లేదు కాబట్టి మనకు అంత మైండ్ లేదులేండి. సో నాకు మళ్ళీ తెలిసింది. సో తర్వాత ఓపెన్ చేసి ఇంకా దాంట్లో పెట్టేసి సోఫా కవర్స్ ఇచ్చాడు, సారీ పిల్లో కవర్స్ ఇచ్చాడు. సో దాంట్లో పెట్టేసామన్నమాట. చాలా బాగా సెట్ అయిపోయింది ఆ సోఫాకి. అండ్ ఎక్స్ట్రా పిల్లోస్ కూడా ఉన్నాయి దానికి. మనం ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ 2 కొనుక్కోవాలంటే ఒక పిల్లో 700 అని అక్కడ మెన్షన్ చేశారనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఇదంతా. సో ఎందుకు ఎక్స్ట్రా పిల్లోస్ ఎందుకులే అనేసి ఓన్లీ దానికి సోఫాకి వచ్చిన పిల్లోస్ మాత్రమే తీసుకున్నాము. సో ఇది వచ్చి మాకు తగ్గట్టే, అంటే తక్కువ బడ్జెట్లోనే కొనుక్కున్నాం అనమాట. సో పరుపులకు బదులుగా ఈ సోఫా కొన్నాము అంతే. మార్నింగ్ టైంలో ఇలా సోఫా లాగా వేసుకొని ఇలా నైట్ టైం అలా పడుకునేటప్పుడు ఇట్లా బెడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనేసి అలా తీసుకున్నాం అనమాట. సో పరుపులైనా కూడా అలా రోజు మడిచి ఇలా పక్కన పెట్టుకోవాలి. సో ఇదైతే కొంచెం మడిచి ఇలా కూర్చోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా సోఫా లాగా అనేసి ఇలా అనుకొని తీసుకున్నాము అనమాట. సో ఎంత లైట్ వెయిట్ అంటే ఈ సోఫా అయితే, సో మా అబ్బాయి అయితే అస్తమానం దాన్ని నానా విధాలుగా యూస్ చేసేసాడనమాట. అంటే వన్ డేనే లేండి అలా బాగా యూస్ చేసేసాడు. సోఫా లాగా యూస్ చేస్తాడు, ఒకసారి దివానా లాగా యూస్ చేస్తాడు, ఒకసారి దాన్ని ఇలా లాన్లో పెట్టుకుంటారు కదా, సో ఇలా ఫ్లాట్గా స్లైడ్గా యూస్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. తర్వాత మళ్ళీ వాడికి అంత పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. జస్ట్ కూర్చున్నామా లేకపోతే పడుకున్నామా దానికి తప్పితే మళ్ళీ దాన్ని దేనికి యూస్ చేయలేదు. అంత ఫస్ట్లో మాత్రం ఒక 2 days బాగా ఎంజాయ్ చేశాడు, ఎగురుకుంటూ గెంతుకుంటూ. మళ్ళీ ఆ ముచ్చట కూడా పోయిందనమాట. సో అలా వాడు ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఇదైతే ఫుల్ ఫ్లాట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు అయితే మా అబ్బాయికి స్లైడ్గా, అంటే అట్లా ఆడుకోవడానికి స్లైడ్గా కావాలి అనేసి మా ఆయన అలా పెట్టించాడు. ఇంకా దాంతో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇలా ఒకలాగా పెట్టుకోవచ్చు. మనకి కావాలంటే ఇలా పడుకొని మనం కావాలంటే ఏదైనా సినిమా కానీ టీవీలో పెట్టుకొని అలా చూడొచ్చు అనమాట. సో అలా ఒకటి. అండ్ తర్వాత ఇప్పుడు దాన్నే హోల్డ్ చేస్తే మనకి దివానా లాగా సెట్ అవుతుందన్నమాట. సో అలా హోల్డ్ చేస్తున్నారు. సో లేకపోతే మనకి ఇలా అంతా అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఫ్లాట్గా చేసామనుకోండి, సో ఫుల్ బెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎలా అంటే ఇది 6x6 మేము తీసుకునింది. 5x6 అలా కూడా ఉంటుంది. సో ఇదైతే 6x6 ఫుల్ ఒక 3 members బాగా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట. సో చాలా అంటే మనం పెట్టిన ప్రైస్కి ఓకే అనమాట. అంటే పిల్లలు కూడా బాగా దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అంటే యూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి కూడా కంఫర్ట్గా, అంత వెయిట్ లేదు అని చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా మా అబ్బాయి కూడా వీడియోలో వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ ఉన్నాడు. సో అంత వెయిట్ అయితే లేదు. ఓకే. సో మళ్ళీ తర్వాత ఇంకా మేము ఈవినింగ్ అలా బయటకు వెళ్ళామన్నమాట.
అంటే యాక్చువల్‌గా మేము వెళ్ళిందయితే షాపింగ్ కోసం వెళ్ళాము. ఇంక మా వాడైతే ఇంకా పార్క్ చూసేసాడనమాట. ఇంక వాడు పార్క్ చూసేసాడు. ఇంకా పార్క్‌లో వదిలి రావటం లేదు. సో, పార్క్ వెళ్ళాలి అంటుంటే ఇంకా సర్లే అనేసి కొంచెం సేపు పార్క్‌లో అలా ఆడిపించామనమాట. అస్సలు ఆ పార్క్ నుంచి రావటం లేదు. రా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అంటే కూడా రావటం లేదనమాట. సో, 1 అవర్ అలానే పార్క్‌లో ఆడుకుంటూనే ఉన్నాడు. ఉయ్యాలూగుతానంటాడు, స్లైడ్స్ ఆడుతానంటాడు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఆడుకుంటూనే ఉన్నాడనమాట. సో, ఇంకా ఆడుకుంటున్నాడు కదా అనేసి మేము కూడా కొంచెం సేపు అలా వాకింగ్ చేసుకుంటూ కొంచెం సేపు అలా ఉండిపోయాము అక్కడే. సో, మేము వెళ్ళి కూడా వాడిని పిలుచుకొని వెళ్ళి కూడా ఒక 4 మంత్స్ అలా అవుతుందిలెండి పార్కుకి కూడా. సో, అందుకనేసి వాడికి కూడా కొంచెం ఆడుకోవాలి అనే కొంచెం ఆతృతగా ఉన్నింది. సో, అందుకనేసి వదిలేసాము. ఇంకా మళ్ళీ మేమైతే వచ్చింది బ్యాంగిల్స్ కోసం వచ్చాము అని చెప్పాను కదా! సో, నేనైతే ఒక శారీ కొన్నాను. మా అమ్మ వాళ్ళది గృహప్రవేశం ఉంటే శారీ కొన్నాను. ఇంకా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అనేసి ఇంకా తీసుకోవడానికైతే వచ్చాను. సో, షాప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్క బ్యాంగిల్ నాకు నచ్చేసిందనమాట. యాక్చువల్‌గా నా శారీకి సెట్ అయ్యే బ్యాంగిల్స్ కొంచెం ఆహ్, కష్టంగా వెతుక్కున్నాను. అంటే నాకు నా శారీకి కావాల్సిన బ్యాంగిల్స్ కంటే కూడా మిగిలిన బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా చాలా బాగా ఆకలేసేసింది. ఇంక ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం స్నాక్స్ అలా తినేసి ఇంటికి వెళ్దాము అనేసి అలా వెళ్ళామనమాట. ఇంకా పానీపూరి మా అబ్బాయికి పానీపూరి కావాలంటే వాడికి పానీపూరి, మసాలా పూరి ఒకటి అండ్ పావు బాజీ తీసుకున్నాననమాట. అండ్ నేనైతే పావు బాజీ హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే తింటాను. అండ్ ఇక్కడైతే పావు బాజీ అంత టేస్ట్ ఏమి అనిపించదు. సో, ఇంకా చాలా రోజులయిపోయింది తినాలి అనిపించి నేనైతే పావు బాజీ తీసుకున్నాను. సో, తీసుకున్న తర్వాత నాకేం అంత టేస్ట్ అనిపించలేదు. సో, ఇంక వేస్ట్ అవుతుంది అనేసి తినేసామనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.